వైఎస్ జగన్ భారీ ప్లాన్‌లో ఉన్నారా? పార్టీ గ్రాఫ్‌ని అలా ఇంచి ఇంచి పెంచుకుంటూ పోవాలని చూస్తున్నారా అంటే, జరుగుతున్న పరిణామాలు అదే నిజమంటున్నాయి. జగన్ ఇంకో 2 నెలల్లో పూర్తి స్థాయిలో జనంలోకి వస్తారని చెబుతున్నారు. అన్నీ అనుకూలిస్తే కొత్త ఏడాది 2026 సంక్రాంతి తర్వాత జగన్ మార్క్ యాక్షన్ ప్లాన్‌తో రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. ఇక జగన్ బస్సు యాత్రతో ప్రజల వద్దకు రావాలని చూస్తున్నారట. ఏపీలో 26 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. అలా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో జగన్ బస్సు యాత్ర చేస్తారని, పార్టీ పరిస్థితిని సమీక్షించుకుంటూ వీలున్న చోటల్లా జనాలతో కనెక్ట్ అవుతారని తెలుస్తోంది. ఈ విధంగా వారానికి 4-5 రోజుల పాటు ఆయన పార్లమెంటు నియోజకవర్గంలో బస్సు ద్వారా పర్యటిస్తారట. పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది, నాయకుల పనితీరు ఏమిటి, క్యాడర్ మనోభావాలు ఎలా ఉన్నాయి, ప్రత్యర్థి పార్టీల బలాలు బలహీనతలు ఏమిటి అన్నది కూడా జగన్ పూర్తిగా స్వయంగా అధ్యయనం చేస్తారని అంటున్నారు. ఇక ప్లేనరీతో దూకుడు. వైసీపీ ప్లేనరీ కూడా 2026లో ఘనంగా నిర్వహిస్తారని తెలుస్తోంది. జూలైలో వైఎస్ఆర్ జయంతి సందర్భంగా 2 రోజుల పాటు జరుగుతుందంట. ఇంకా 2022 జూలైలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో గొప్పగా ప్లేనరీ సాగింది. ఆ తర్వాత మళ్ళీ నిర్వహించిందే లేదు. అయితే ఈసారి ప్రతిపక్షంలో ఉండడంతో క్యాడర్లో ఊపు తీసుకుని వచ్చేందుకు బ్రహ్మాండంగా నిర్వహించాలని జగన్ చూస్తున్నారని తెలుస్తోంది. ఇక జగన్ పాదయాత్రను 2027లో ప్రారంభిస్తారట. దానికి సంబంధించిన విషయాలను కూడా ప్లేనరీలో చర్చిస్తారని సన్నిహిత వర్గాలు చెబుతున్నమాట. ఆ మీదట ఏకంగా 5,000 కిలోమీటర్లతో భారీ పాదయాత్రకు జగన్ శ్రీకారం చుడతారని సమాచారం. ఈసారి 2 ఏళ్లకు పైగా పాదయాత్ర సాగుతుందని, 2029 ఎన్నికలకు ఈ పాదయాత్ర ఒక బూస్ట్గా పనిచేస్తుందని జగన్ నమ్ముతున్నారు. ఇక పార్టీని ముందు పటిష్టం చేయడం కోసం జగన్ చూస్తున్నారు. బూత్ లెవెల్ నుంచి రాష్ట్రంలో పార్టీ అత్యున్నత వేదిక అయిన పిఎస్సి దాకా పార్టీకి కొత్త నాయకత్వాన్ని, యువ నాయకత్వాన్ని ఇవ్వాలని జగన్ భావిస్తున్నారట. సీనియర్ల సేవలను ఉపయోగించుకుంటూనే పార్టీలో యంగ్ బ్లడ్ని తీసుకురావాలని జగన్ ఆలోచనగా ఉందన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద చూస్తే వైసీపీలో ఇన్నాళ్ళు సాగుతున్న సైలెంట్కి చెక్ పెడుతూ 2026లో జగన్ బస్సు దూసుకొని వస్తుందని అంటున్నారు. ఇదిలా ఉండగా వైసీపీలో నవంబర్ 12కు ఓ ప్రత్యేకత ఉంది. ఇటీవల ఆ పార్టీ అధినేత జగన్ నవంబర్ 12 గురించి నొక్కి చెప్పారు. నాయకులు, కార్యకర్తలు అందరూ నవంబర్ 12ను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలని కూడా సూచించారు. అందరికీ పేరు పేరున కూడా గుర్తు చేశారు. కానీ ఆ తరహా ఊపు ఎక్కడా కనిపించడమే లేదు. వైసీపీలో ఎక్కడా వేడి కూడా రావడం లేదు. పైగా ఒకరిద్దరు నాయకుల వ్యవహారంపై చర్చ సాగుతోంది. అసలు జగన్ ఏం చెప్పారు? వాస్తవానికి జగన్ గత నెల రోజులుగా కొన్ని సమస్యలపై ఉద్యమించాలని ప్రయత్నిస్తున్నారు. తాను రాకపోయినా పార్టీ నాయకులను, మాజీ మంత్రులను బరిలో నిలుపుతున్నారు. వారితో కార్యక్రమాలు జరిగేలా వ్యవహరిస్తున్నారు. వీటిలో ప్రధానంగా విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంటు, అదేవిధంగా రైతుల పంటలకు సంబంధించిన మద్దతు ధరలు, ఎరువుల సమస్యలు కూడా ఉన్నాయి. వీటిపై ఉద్యమించాలని నిర్ణయించారు. కానీ ఈ కార్యక్రమాలకు ముహూర్తాలు పెట్టిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. దాంతో వాటిని వాయిదా వేస్తున్నారు. ఇటీవల కూడా మోంతా తుఫానుకు ముందు రోజు ఈ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో వాటిని వాయిదా వేశారు. ఇప్పుడు తాజాగా నవంబర్ 12ను ముహూర్తంగా నిర్ణయించారు. ఆ రోజు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన హోరు కనిపించాలని స్పష్టం చేశారు. కానీ చిత్రం ఏంటంటే ఈ తరహా ఊపు ఎక్కడా వైసీపీలో కనిపించడం లేదు. కొందరు కూటమి సర్కార్కి కితాబులు ఇస్తుండడాన్ని నాయకులు ప్రస్తావిస్తున్నారు. మరికొందరు తమకు పార్టీ పదవులు దక్కలేదన్న ఆవేదనతో ఉన్నారు.
ఇంకొందరు ఇప్పుడే సమయం రాలేదన్న భావంతోనూ ఉన్నారు. దాంతో వైసీపీ అధినేత నవంబర్ 12 పిలుపును దాదాపుగా ఎవరు పట్టించుకోలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. కాగా ఇప్పటి వరకు చేపట్టిన నిరసనలో కేవలం ఒక్కటి మాత్రమే హిట్ అయిందన్న వాదన ఆ పార్టీలో కనిపిస్తోంది. మొత్తానికి జగన్ మాటను లెక్క చేసేవారే ఆ పార్టీలో లేకుండా పోతున్నారు రాను రాను.